సిలువలో పలికిన 6వ మాటను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19:30. యేసు చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించారు. ఈ మాటలు దేనికి ఉద్దేశించి చెప్పారు దేవుడు? అందరూ మాట్లాడాలి. దేవుడు ఈ మాటలు దేనికి ఉద్దేశించి చెప్పాడు? దేవుడు చెప్పింది నెరవేర్చాలని చెప్పాడు. ఈ మాటలు దేవుడు ఎలా పలికాడండి? ఎంతో విజయంతో క్రీస్తు సిలువలో మొరపెట్టాడు. మనం కూడా ఈ మాటల ద్వారా ఏం నేర్చుకుందామంటే, ఇక్కడ దేవుడు ఈ లోకానికి వచ్చాడు కదా, ఏమి సమాప్తి చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన నేను. మానవుల రక్షణ కోసం తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. పాపం లేకుండా జీవించి లోక శిలువార్తం పైన దేవుడు మరణించాడు అనమాట. బలి అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడు క్రీస్తు ప్రభు. ఆ కార్యాన్ని ఒకటి సమాప్తం చేశాడు. ఇంకోటి తెలుసుకుందాం. యెషయా గ్రంథం 53:3-12 వరకు. మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతులు గాను, వ్యాధి అనుభవించే వాడు గాను, మనుషులు చూడగలని వాడు గాను ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను భరించెను. అయినను మొత్తబడిన వాని గాను, దేవుని వల్ల బంధింపబడిన వాని గాను, శ్రమనొందిన వాని గాను మనం అతన్ని ఎంచుకుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలువగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవను తొలిగేది. యెహోవా మనందరి దోషమును అతని మీద చాలండి. ఫస్ట్ ఆయన మన అతిక్రమను బట్టి సిలువలో గాయపరచబడేది. అలాగే మన దోషమును బట్టి ఆయన సిలువలో నలగొట్టబడేది. ఆయన దెబ్బల చేత మనకి ఏమొచ్చిందండి? స్వస్థత అనేది మనకి వచ్చింది. మనమందరూ దారి తప్పిపోయి తొలగిపోతుంది. కానీ దేవుడు తనకిష్టమైన త్రోవలో తొలిగాడు. మనందరి దోషములు ఆయన మీద వేసుకొనేది. మనం ఈ 6వ మాట ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, తండ్రి ఎలా అయితే తన చిత్తాన్ని నెరవేర్చాడో మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మనం కూడా మనకి ఎన్నో తలంపులు పెడతాడు దేవుడు. ఆ పాటలు పాడే తలంపులు ఒకరికి, వాక్యం చెప్పే తలంపు ఒకరికి, ప్రార్థన చేసే తలంపులు ఒకరికి, ఎన్నో తలంపులు పెడతాడు. కానీ మనం వాటిని వేటిని సద్వినియోగం చేసుకోకుండా టైం ఉందిలే చూసుకుందాం అని వదిలేస్తాం. కానీ దేవుడు అలా చేశాడండి. చేస్తే ఇప్పుడు మనకి ఏమన్నా రక్షణ అనేది వచ్చేది కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? తన తండ్రి ఎలా అయితే తన ఈ చిత్తంను నెరవేర్చని ఎలా అయితే చెప్పాడో అలాగే దేవుడు మొత్తాన్ని తన చిత్తం మొత్తాన్ని నెరవేర్చాడు అనమాట సిలువలో. కానీ మనం ఏం చేస్తాం? మనకి ఇచ్చిన తలాంతులన్నీ వదిలేసి మనకి ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుడు మనకి బహుమానంగా ఈ జీవితాన్ని ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు ఎలాగైతే తన చిత్తాన్ని నెరవేర్చాడో తండ్రి ద్వారా మనం కూడా ఏం చేయాలి? మన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుడు యేసయ్య మన ఈ లోకంలో నేను జీవిస్తున్నానంటే నీకు ఇష్టం వచ్చినట్టు నేను జీవించే భాగ్యాన్ని నాకు ఇవ్వు. నేను ఎట్లా పడితే అట్లాగా తిరుగుతూ నేను త్రోవ తప్పిపోకుండా నీ చిత్తాన్ని నేను నెరవేర్చే విధంగా నాకు
మంచి జ్ఞానాన్ని ఇవ్వు అని మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి అవన్నీ నెరవేరుస్తాడు అన్నమాట. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుకుంటారు.